సో హలో ఫ్రెండ్స్, మీ కాడ ఉన్నటువంటి పీసీ లేదా ల్యాప్టాప్లోని మీరు పెద్ద పెద్ద AAA టైటిల్స్ గేమ్స్ ఆడలేరు, లేదంటే హెవీ టాస్కింగ్ గేమ్స్ ఆడలేరు అనుకున్న వాళ్ళ కోసం నేను మీకు వెబ్ బ్రౌజర్ బేస్డ్ గేమ్స్ అయితే నేను మీకు సజెస్ట్ అయితే చేస్తాను. ఇవన్నీ కూడా మీరు ఒక బ్రౌజర్లోనే మీరు డైరెక్ట్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళడం, అక్కడే డైరెక్ట్ గేమ్ ఆడుకోవడం. సో ఇది మీకు ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్కి అయితే ఉంటుందన్నమాట. సో నేను చెప్పే గేమ్స్ అన్నీ కూడా యాజ్ ఏ సోలోగా, అంటే మీ ఫ్రెండ్స్తో ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీరు యాజ్ ఏ సోలోగా మీరు గేమ్స్ ఆడుకోవడానికి అయితే ఈ పర్టికులర్ గేమ్స్ లేదంటే వీడియో గేమ్కి సంబంధించిన వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఇవైతే సూటబుల్ అయితే అవుతాయి. సో పర్టికులర్గా ఈ వీడియోలో మనం ఒక 5 వెబ్సైట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇవన్నీ కూడా మీరు యాజ్ ఏ సోలోగా మీరు సరదాగా గేమ్స్ ఆడుకోవడానికి పనిచేస్తే సో మన స్క్రీన్ మీదకి అయితే వెళ్ళిపోతాం. మీరు అక్కడి నుంచి అయితే ఈ గేమ్స్ అయితే మీరు చూడడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏదైతే బ్రౌజర్ మీరు యూస్ చేస్తారు కదా, ఆ బ్రౌజర్ని అయితే మీరు పిక్ చేసుకోండి. నేను పర్సనల్గా గూగుల్ బ్రౌజర్ని యూస్ చేస్తున్నాను, గూగుల్ని యూస్ చేస్తాను కాబట్టి దాంట్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆల్రెడీ నేను వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసి అయితే ఉంచాను. సో సింపుల్గా మీరు మీ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు వార్ బ్రోకర్స్ అని చెప్పి సెర్చ్ చేశారనుకోండి, ఫస్ట్ మీకు ఇక్కడ ఒక వెబ్సైట్ అయితే కనబడుతుంది కదా, సంథింగ్ ఇది ఈ డొమైన్ లింకు. సో దీని మీద క్లిక్ చేశారనుకోండి, మీకు డైరెక్ట్ గేమ్ ఇంటర్ఫేస్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఇది ఒక చాలా బెస్ట్ దాన్ని ఏమంటారు, షూటింగ్ గేమ్ ఇది. సో సరదాగా ఫన్గా ఆడుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఎవరైతే పీసీలు ఎక్కువ గేమ్ని సపోర్ట్ చేయలేవు, ఎక్కువ లైక్ గేమ్స్ని హ్యాండిల్ చేయలేవు అని ఉంటుంటాయి కదా, ఐదర్ పీసీస్ కావచ్చు లేదా ల్యాప్టాప్స్ కావచ్చు. సో అలాంటి వాళ్ళకి ఇవన్నీ యూజ్ అవుతాయి. అండ్ సెకండ్ వన్ చూసుకుంటే మనకి neil.fun అని చెప్పి ఇది ఒక బెస్ట్ వెబ్సైట్ అయితే ఉంటుంది. మీరు గూగుల్లోని neil.fun అని సెర్చ్ చేస్తే మీకు ఇలాగ ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఈ విధమైన యూజర్ ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. ఇక్కడ మీకు చాలా గేమ్స్ అనేవి చూడడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇన్ఫినిటీ క్రాఫ్ట్ అని, ది పాస్వర్డ్ గేమ్ అని. సో ఇంకా రిమైనింగ్ గేమ్స్ లోడ్ అవుతున్నాయి కాబట్టి మీకు ఇక్కడ చాలా గేమ్స్ అయితే చూడడం అయితే జరుగుతుంది. అండ్ థర్డ్ వన్ చూసుకుంటే మనకి డబల్ స్పీక్ గేమ్స్ అని చెప్పి ఇది ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. వీటిల్లో కూడా మనకు ఒక 6 గేమ్స్ అయితే ఉన్నాయి. పర్సనల్గా నేను మీకు ది డార్క్ రూము, ది గ్రిడ్ ల్యాండ్ అండ్ రేడియం అని చెప్పి ఈ 3 గేమ్స్ని అయితే రికమెండ్ చేస్తాను. ఇవి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి. అండ్ ఫోర్త్ వన్ చూసుకుంటే ఇది మనందరికీ తెలిసిందే 2048. ఇది మన ప్రతి ఒక్కరు మొబైల్ ఆడిన గేమే. సో ఎప్పుడైనా మీకు బోర్గా అనిపిస్తే కనుక మీరు దీన్ని పీసీలో కూడా ఆడుకోవచ్చు, సింపుల్గా ఉంటుంది యూజర్ ఇంటర్ఫేసు. అండ్ ఫిఫ్త్ వన్ చూసుకుంటే మనకి స్నేక్ గేమ్ slither.io అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే మాత్రం ఈ పర్టికులర్ అయితే మనకి చూడడం అయితే జరుగుతుంది. ఇది మీకు మొబైల్ స్టోర్లో ఉంటుంది, అలాగే స్ట్రీమ్లో కూడా లభిస్తుంది. బట్ మీరు ఆన్లైన్లోని ఆడుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో కదా, వాళ్ళకైతే ఈ గేమ్స్ అయితే సూట్ అవుతాయి. సో ఓవరాల్గా నేను మీకు ఈ 5 గేమ్స్ని అయితే చెప్పాను. సో ఈ 5 గేమ్స్ని కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. వీటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. లేదు ఒకవేళ మీరు మల్టీప్లేయర్ గేమ్స్ కోసం అంటే మీ ఫ్రెండ్స్తో కలిసి ఆడాలి అనుకుంటే కనుక మీకు ఈ వీడియో పైన కనబడుతున్న స్క్రీన్ పైన కనబడుతున్న వీడియో ఏదైతే ఉందో దీన్ని అయితే క్లిక్ చేయండి. మీరు వాటిని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో చేయొచ్చండి. మరిన్ని వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు మరో వీడియోతో మీ ముందుంటే, అంతవరకు సైనింగ్ ఆఫ్, బై బై.